కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆత్రేయపురంలో పడవ పోటీల ట్రయల్ రన్ ను కలెక్టర్ పరిశీలించారు. తర్వాత పడవలో ఎక్కి నడుపుతున్న సమయంలో అదుపు తప్పి నీటిలో పడిపోయారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు గోదావరి మధ్య డెల్టా ప్రధాన కాలువలో డ్రాగన్ పడవల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు ఏర్పాట్లను పర్యవేక్షించి అనంతరం ట్రయల్ రన్ లో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ కాల్వలో పడిపోవడంతో అప్రమత్తమైన గజ ఈతగాళ్లు ఆయన్ను కాపాడి వేరే పడవలోకి ఎక్కించారు. ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి అది స్టేట్ ఫెస్టివల్, అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు. 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th and 13th విల్ బి డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బి ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ.